మనకి పరిచయం ఉన్నవారిలో ఎంతమంది కవల పిల్లలు ఉండి ఉంటారు? మహా అయితే ఓ 4-5 ఉంటారు. కానీ ఆ ఊరిలోకి అడుగు పెడితే వీధికో కవల జంట కనిపిస్తుంది. శాస్త్రవేత్తలకు కూడా సవాలు విసురుతున్న ఈ ఊరి పేరు కొడిమ్హి. కేరళలోని మలప్పురం జిల్లాలోని ఈ మారుమూల ప్రాంతం తన ప్రత్యేకత కారణంగా ప్రపంచంలోని పరిశోధకులందరినీ ఆకర్షిస్తోంది. మిగతా ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో కవల పిల్లలు పుట్టడం తక్కువే. ప్రతి 1000 మంది పిల్లల్లో మహా అయితే ఓ 20 మంది కవల పిల్లలుంటారు. కానీ కొడిమ్హి పట్టణంలో మాత్రం దాదాపు 10% పిల్లలు కవలలే కనిపిస్తున్నారు. ఆ ఊళ్ళో మొత్తం జనాభా 20,000 మంది ఉంటే అందులో 500 మంది కవల పిల్లలే. ఇలా కొడిమ్హిలో పుట్టిన కవలలందరూ కలిసి ఏకంగా ఓ కవలల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొడిమ్హిలో దాదాపు ఓ 70 ఏళ్ల నుంచి ఇలా కవల పిల్లలు పుట్టడం మొదలైందిట. అది రోజురోజుకీ పెరిగిపోతోందని, కొన్నాళ్లు పోతే ప్రతి కాన్పులోనూ కవల పిల్లలే పుట్టే పరిస్థితి వచ్చేస్తుందని అంటున్నారు. ఇంతా చేసి మహాశాస్త్రవేత్తలు కూడా ఇక్కడ కవల పిల్లల తాకిడి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కొడిమ్హిలో ఉండే నీరు తాగటం వల్ల ఇలా కవల పిల్లలు పుడుతున్నారేమో అని కొందరు, ఇక్కడి ఆహారంలో ఉండే కొన్ని ప్రోటీన్ల వల్ల ఇలా కవలలు పుడుతున్నారని మరికొందరు ఊహిస్తున్నారు. కానీ ఏ కారణాన్ని కూడా ఇప్పటి వరకు శాస్త్రీయంగా రుజువు చేయలేకపోయారు. కొడిమ్హిలో ఉండే ఈ విచిత్రమైన లక్షణాన్ని తప్పించుకునేందుకు కొందరు చాలా దూర సంబంధాలను చేసుకున్నారు. కానీ కొడిమ్హిలో పుట్టి పెరిగిన వారు ఎంత దూరం వెళ్లినా అక్కడ కూడా వారికి కవల పిల్లలు పుట్టడం విచిత్రం. ఈ మధ్యనే జర్మనీ, ఇంగ్లాండ్కు చెందిన పరిశోధకులు కూడా ఈ ఊరికి వచ్చారు. ఇక్కడి కవల పిల్లల డిఎన్ఏను సేకరించారు. ఆ డిఎన్ఏని విశ్లేషించాకైనా కవల పిల్లల రహస్యం తెలుస్తుందని ఆశిస్తున్నారు. అప్పటిదాకా కొడిమ్హి ఓ మిస్టరీనే.